రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో ఉదాత్త ఆశయం ఉత్తదవుతోంది. అన్నదాతల కష్టాల్ని రెట్టింపు చేశారు గత పాలకుడు జగన్ రెడ్డి. చెంతనే పుష్కలంగా నీరున్నా అన్నదాతలకు కష్టాలు తీరలేదు. యథారాజా తథా అధికారి అన్న చందంగా నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతన్నలకు శాపంగా మారింది. నాగటూరు మల్యాల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1-2లో దొంగలు పడ్డారు. అవును, మీరు విన్నది నిజమే. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు పారడం దేవుడెరుగు. దొంగలకు మాత్రం కాసులు కురిపించింది. అధికారుల అలసత్వం వల్ల 9,800 ఎకరాల ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఎత్తిపోతల పథకాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ నాయకులు అన్నదాతలతో ఆటలాడుతున్నారు. మరి ఈసారైనా రబీకి నీరు అందుతుందా? అన్నదాత ఆందోళన తీరి ఆనందం కలుగుతుందా? అసలేంటి మల్యాల ఎత్తిపోతల పథకం అంటే, కృష్ణానది బ్యాక్ వాటర్తో బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మల్యాల ఎత్తిపోతల పథకానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరు వద్ద మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ను 2012 నవంబర్ 18న నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేసి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. మల్యాల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 కింద 4,900 ఎకరాలు, ఫేజ్ 2 కింద 4,900 ఎకరాల ఆయకట్టు ఉంది. ఫేజ్ 1 ఆయకట్టుకు నీటి సరఫరా చేసేందుకు 2 పంపులు, ఫేజ్ 2 ఆయకట్టుకు సాగునీరు సప్లై చేసేందుకు మరో 2 పంపులు ఏర్పాటు చేశారు. 4 విద్యుత్ మోటార్ల ద్వారా ఆయకట్టుకు అధికారులు సాగునీరు అందిస్తున్నారు. గతంలో ఈ ఇరిగేషన్ లిఫ్ట్ వల్ల ఆయకట్టులో పంటలు కలకళ్లాడేవి. గత జగన్ రెడ్డి పాలనా పాపం వల్ల ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది. మల్యాల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1, ఫేజ్ 2 నుంచి నీళ్ల సరఫరా ఆగిపోవడానికి ప్రధాన కారణమేంటి? దొంగలు విలువైన సామాగ్రి ఎత్తుకెళ్లిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అధికారుల నిర్లక్ష్యంపై ఆయకట్టు రైతులు ఏమంటున్నారో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2023లో మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద పనిచేసే సెక్యూరిటీ గార్డులను తొలగించారు. అంతేకాదు, ఇక్కడ పనిచేసే సిబ్బందిని మరో చోటికి బదిలీ చేశారు. ఈ ఎత్తిపోతల పథకం వద్ద కాపలాదారులు లేకపోవడంతో దీనిపై దొంగల కన్ను పడింది. అసలే నిర్మానుష్య ప్రదేశం మందుబాబులకు అధికారిక అడ్డాగా మారింది. ఈ ప్రాంతం అప్రకటిత పర్మిట్ రూమ్గా తయారైంది. తర్వాత మల్యాల ఎత్తిపోతల పథకం దొంగలకు కల్పతరువుగా మారింది. ఎత్తిపోతల పథకంలో బిగించిన విలువైన సామాగ్రి దొంగల పాలైంది. ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మల్యాల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 కింద నాగటూరు 1000 ఎకరాలు, కొణిదెలలో 370, పగిడ్యాల 930, లక్ష్మాపురం 2000 ఎకరాలు, మండలం 600 ఎకరాలు, ఇలా మొత్తంగా తొలి ఫేజ్లోని 4,900 ఎకరాల భూములకు నీరు అందలేదు. ఇక ఫేజ్ 2 కింద మండలం 1000 ఎకరాలు, తర్తూరు 370, నందికొట్కూరు 930, మద్దిగట్ల 2000 ఎకరాలు, మల్యాలలో 600 ఎకరాలకు సాగునీరు అందాలి. కానీ ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభం నుంచి ఏనాడు లక్ష్యాన్ని చేరుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వం మల్యాల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1-2 ప్రాజెక్టు నిర్వహణకు నిధులు విడుదల చేయలేదు. రాను ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మెయింటెనెన్స్ సరిగ్గా లేక పడకేసింది. సెక్యూరిటీని తొలగించడం వల్ల విలువైన సామాగ్రి దొంగల పాలైంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం, అధికారుల నిర్లక్ష్యం వెరసి మల్యాల ఎత్తిపోతల పథకం మొత్తానికే ఎత్తిపోయింది. సాగునీరు ఆగిపోయింది. చోరీకి గురైన వస్తువులు తెచ్చుకొని నీళ్లు పారించుకుందామని కొంతమంది వైసీపీ నాయకులు రైతుల నుంచి చందాలు వసూలు చేసి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయకట్టు రైతులతో కలిసి మల్యాల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. సామాగ్రిని చోరీ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. ఈ క్రమంలోనే నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య చొరవ తీసుకుని మరమ్మతులు చేయించి రబీకి సాగునీరు విడుదల చేశారు. ఇక సాగునీటి కష్టాలు తీరినట్లేనని రైతులు సంతోషపడ్డారు. కానీ రైతుల ఆనందం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ ఏడాది మార్చిలో మరోసారి దొంగలు పడి పవర్ స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రబీకి నీళ్లు అందుతాయో లేదో అని ఆయకట్టు రైతులు దిగులు చెందుతున్నారు. చోరీకి గురైన సామాగ్రి స్థానంలో కొత్త వాటిని అమర్చేందుకు 10 నుంచి 20 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు అన్నదాతలకు నీళ్లిచ్చే దిశగా చర్యలను ఇప్పటివరకు ఇంకా చేపట్టలేదు. మరమ్మతులకు 20 లక్షల దాకా ఖర్చవుతుందని రైతులు కూడా అంటున్నారు.
ఎత్తిపోతలు నిర్వహిస్తున్న ప్రదేశంలో సిబ్బందిని, సెక్యూరిటీని నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయామని, రబీ నాటికి కూడా నీరివ్వకుంటే మరింత అప్పుల పాలైపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఇక్కడ కరెంటు సప్లై లేక మోటార్లు ఆగిపోయినాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇంకా ఇతరుల ఆఫీసర్లు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా కొద్ది చర్య తీసుకొని ఇక్కడ రైతులకు ఏదైనా సాయం చేసినట్టయితే వాళ్ళందరూ కలిసి మాకు సాయం చేయాలని మేము రైతుల వల్ల మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి ఎత్తిపోతల పథకం దగ్గర డీపులు కొంచెం రిపేర్లో ఉన్నాయన్నారు. వర్షాకాలం పంటకు నీళ్ళు అందించలేకపోయారు. కనీసం రబీ పంటకు నీళ్ళు అందించే మార్గం చేయాలి. అట్నే వాచ్మెన్, సీసీ కెమెరాలు, కొద్దిగా భద్రతా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు తక్షణమే దీన్ని నిధులు ప్రకటించి కొంచెం త్వరగా రిపేర్ చేసి రైతులకు నీళ్ళు అందించగలరని కోరుతున్నాము. ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ రైతులకు ఉపయోగపడేటువంటి నీరు ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ లో 850 అడుగుల నీళ్ళు వస్తేనే ఇక్కడ ఈ ఎత్తిపోతల పథకాలు నీళ్లు ఇంజన్ల ద్వారా ఎత్తిపోసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గత 2 సంవత్సరాలుగా ఖరీఫ్, రబీ సీజన్ లో కూడా రైతులకు సాగునీరు అందక తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. గత ప్రభుత్వం రైతులను నిర్వీర్యం చేసింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల వద్ద ఎటువంటి రక్షణ భద్రత లేదు, సెక్యూరిటీ లేదు. ఆ సెక్యూరిటీ ఏమైనాడో లేని పరిస్థితి. నీటిని కనుక రైతులకు అందించకపోతే, పంట పొలాలకు నీరు ఇవ్వకపోతే సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. గత ప్రభుత్వంలో నాగటూరు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని గాలి కొదిలేసి ఇప్పుడు నందికొట్కూరు వైసీపీ నాయకులు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు టీడీపీ నాయకులు. చూశారుగా మల్యాల ఎత్తిపోతల పథకము ఫేజ్ 1, ఫేజ్ 2ల దుస్థితిని. ఇప్పటికైనా అధికారులు మేల్కొని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రబీకి సాగునీరు అందించాలని రైతులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.